أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ومن أهل الكتاب من إن تأمنه بقنطار يؤده إليك ومنهم من إن تأمنه بدينار لا يؤده إليك إلا ما دمت عليه قائما ذلك بأنهم قالوا ليس علينا في الأميين سبيل ويقولون على الله الكذب وهم يعلمون بلى من أوفى بعهده واتقى فإن الله يحب المتقين إن الذين يشترون بعهد الله وأيمانهم ثمنا قليلا أولئك لا خلاق لهم في الآخرة ولا يكلمهم الله ولا ينظر إليهم يوم القيامة ولا يزكيهم ولهم عذاب أليم وإن منهم لفريقا يلوون ألسنتهم بالكتاب لتحسبوه من الكتاب وما هو من الكتاب ويقولون هو من عند الله وما هو من عند الله ويقولون على الله الكذب وهم يعلمون ما كان لبشر أن يؤتيه الله الكتاب والحكم والنبوة ثم يقول للناس كونوا عبادا لي من دون الله ولكن كونوا ربانيين بما كنتم تعلمون الكتاب وبما كنتم تدرسون ولا يأمركم أن تتخذوا الملائكة والنبيين أربابا أيأمركم بالكفر بعد إذ أنتم مسلمون وإذ أخذ الله ميثاق النبيين لما آتيتكم من كتاب وحكمة ثم جاءكم رسول مصدق لما معكم لتؤمنن به ولتنصرنه قال أقررتم وأخذتم على ذلكم إصري قالوا أقررنا قال فاشهدوا وأنا معكم من الشاهدين فمن تولى بعد ذلك فأولئك هم الفاسقون صدق الله العظيم. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما محمد إلا رسول قد خلت من قبله الرسل أفإن مات أو قتل انقلبتم على أعقابكم ومن ينقلب على عقبيه فلن يضر الله شيئا وسيجزي الله الشاكرين. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి ఈ కలయికలో శుభములు ప్రసాదించుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రపంచములో మనకు ఇవ్వబడినటువంటి ఈ జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ప్రేమ, ఆయన ధర్మం పట్ల ప్రేమ, ఆయన ప్రవక్త పట్ల ప్రేమ, ఆయన గ్రంథం పట్ల ప్రేమ, ఆయన చట్టం పట్ల ప్రేమ కలిగి ఉండేటట్లు మనందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, మన అందరికీ తెలిసినట్లు
రబీఉల్ అవ్వల్ నెలలో ఉన్నాం. ఇస్లామీయ క్యాలెండర్లో రబీఉల్ అవ్వల్ 3వ నెల. ఈ నెలకు ప్రత్యేకత ఉంది. 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ 2 ప్రత్యేకతలు మన అందరి ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ముడిపడి ఉన్నాయి. ఒకటి ఆయన జననం, రెండవది ఆయన మరణం. ఈ 2 ఒక మానవుడికి ఒక తల్లి కడుపు చూసి ఈ ప్రపంచంలో వచ్చిన వాడికి సహజం. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతి వస్తువు గిట్టక తప్పదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని ముఖ్యమైన వస్తువులు మన దృష్టిలో తప్పకుండా ఉండాలి అని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ అన్ని వస్తువులు ప్రస్తావించడం తగదు. ఎందుకంటే కొన్ని ఆల్రెడీ మనకు ముందుగానే తెలుసు కాబట్టి వాటిని రిపీట్ చేయటం అనేది మంచిది కాదు. కొన్ని వస్తువులు ఇవాళ మీతో నేను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనమందరం కలిసి కొన్ని ప్రత్యేక విషయాలపై దృష్టి సారించి వాటిపై ఆలోచించి వాటి గురించి ఒక సరి అయిన అవగాహన తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. ఈ అవగాహన రేపు మనకు సన్మార్గంపై నడవటానికి పనికి వస్తుంది అనే ఒక నమ్మకం నాకుంది. దివ్య ఖురాన్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు 4 సార్లు వచ్చింది. 3 సార్లు ముహమ్మద్ అనే పేరు మీద, ఒకసారి అహ్మద్ అనే పేరు మీద వచ్చింది. పేర్లు 4 సార్లు ఖురాన్లో వస్తే ఏదన్నా ప్రత్యేకత ఉంది అంటే నిజంగా ఖురాన్లో ఒక్కసారి ప్రస్తావిస్తేనే అది గొప్పతనం. 4 సార్లు పేర్లు వచ్చిందంటే నిజంగా ఒకసారి పేరు వచ్చిన వారికంటే 4 సార్లు అంతే రెట్లు ఎక్కువ. కానీ ఈ ప్రస్తావనకు ఎటువంటి ఘనత ఉందో మనకు తెలియదు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ప్రస్తావన దాదాపు 40 సార్లు, మూసా అలైహిస్సలాం గారి ప్రస్తావన 136 సార్లు వచ్చింది. కానీ మూసా అలైహిస్సలాం కంటే మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పతనం చాలా అధికం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ గొప్పతనాన్ని అనేక పదాలలో అనేక విధాలుగా వర్ణించారు. అందులో ఒక పద్ధతి ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఖయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు తాలా పునరుస్థానం చేస్తాడు. పునరుస్థానం చేస్తాడు అంటే రెండోసారి లేపుతాడు. ప్రాణులందరినీ, చనిపోయిన వారందరికీ జీవం పోసి బ్రతికిస్తాడు. అలా బ్రతికించబడినప్పుడు మొట్టమొదటి వ్యక్తి నేను. కానీ నేను తల ఎత్తి చూసినప్పుడు ఆల్రెడీ అల్లాహ్ సుబ్హానహు తాలా సింహాసనం అర్ష్ ఏదైతే ఉందో దాని ఒక కోడు పట్టుకుని మూసా అలైహిస్సలాం గారు కూర్చుని ఉంటారు. ఇప్పుడు ఎవరు ముందు లేచినట్టు తెలియదు. నేను తలెత్తేటప్పుడు ఆల్రెడీ నేను మొదటి వ్యక్తి, ఇందులో అబద్ధం లేదు. అంటే అందరినీ లేపే ముందు అందరినీ సమాప్తం చేయడం జరిగింది. సమాప్తం చేసినప్పుడు మూసా అలైహిస్సలాం గారిని అల్లాహ్ వదిలేశాడేమో, అది మాట. అంటే ఈ మూసా అలైహిస్సలాం గారి గొప్పతనం, ఘనత మనకు తెలుస్తుంది. అయినప్పటికీ మూసా అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత. రెండో విషయం ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, లౌకాన మూసా హయ్యన్ లమా వసియహు ఇల్లత్తిబాయి. ఒకవేళ మూసా బ్రతికి ఉంటే, మూసా అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ఎంతవరకు ముందు కాలంలో ఉన్నారు జస్ట్ అంచనా వేద్దాం. ఈసా అలైహిస్సలాం తర్వాత 570 సంవత్సరాలకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టారు. 57 ఓకే 70. ఈసా అలైహిస్సలాం కంటే ముందు మూసా అలైహిస్సలాం 1500 సంవత్సరాలకు ఉన్నారు. 15 + 5 2000 అక్కడే అయిపోయింది. అంతకు ముందటి మూసా ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు పొడుగైనటువంటి జీవితం ప్రసాదిస్తే, ఆయన బ్రతికి ఉంటే, అప్పుడు లమా వసియహు ఇల్లత్తిబాయి, అటువంటప్పుడు మూసా ఎవరిని ఫాలో అవుతారు? ఎవరిని చేయాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడవాలి. ఆయనకు కుడి అడంగా లేకపోతే చేదోడు బాదుడుగా ఉండాలి. ఇది గొప్పతనం. ఇలాంటి ప్రాముఖ్యత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. ఇంకా అనేక విషయాల్లో, అనేక హదీసుల్లో, అనేక సందర్భాల్లో మన అందరి ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఘనత, గొప్పతనం ప్రస్తావించడం జరిగింది. అటువంటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఫాలో అయ్యే ఒక సామాన్య మానవుడిగా, ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేసే ఒక సాధారణ వ్యక్తిలా మనం ఆ గొప్పతనాన్ని ఎప్పుడైతే గమనిస్తామో, అప్పుడు మనం ఏం రావాలి? మైండ్లో ఏం రావాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృతజ్ఞత మన మైండ్లో రావాలి. ఇంత పెద్ద గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవడానికి అల్లాహ్ నాకు మార్గం సుముఖం చేశాడు అని, ఆయన నడిచి చూపించినటువంటి జీవితాన్ని నాకు నమూనాగా ఇచ్చాడు అని, ఆయన చేతుల మీదుగా ఖురాన్ ఒక గొప్ప గ్రంథాన్ని అల్లాహ్ నాకు ప్రసాదించాడు అని కృతజ్ఞతతో తల వంగాలి. కృతజ్ఞతలో తల వంగాలి. ఇది మనకు కావాల్సిన ముఖ్య లక్షణాల్లో ఒకటి. రెండో విషయం ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గొప్పతనాన్ని మనం గమనించినప్పుడు, ఆ గొప్పతనం యొక్క లో ఉన్నటువంటి ఘనత కానీ, మంచితనం కానీ, దానిలో ఉన్నటి ప్రభావం కానీ నాలో ఎలా వస్తుంది అది నేను చూసుకోవాలి. అంతే కదా. గతంలో ఈ ఉర్దూ వాళ్ళు చెప్పేవారు, ఫార్సీ సెంటెన్స్ ఒకటి తీసుకున్నారు వీళ్ళు, పెదరం సుల్తాన్ బూద్ అని. నా తండ్రి గారు ఒకప్పుడు సుల్తాన్ ఉండేవారని. సుల్తానులు, నవాబులు తెలుసుగా మీకు. మా తండ్రి గారు సుల్తాన్గా ఉండేవారు. నిజమే. నువ్వేంటి? నేను కూడా సుల్తాన్గా ఉండాలంటే మా తండ్రి గారు ఆ గొప్ప మనిషి, ఆయన ఏ గొప్ప కార్యక్రమాలు చేశాడో ఆ గొప్ప కార్యక్రమాలను నేను కంటిన్యూ చేసి ఆయన పేరుని సుస్థాపితం చేసే ప్రయత్నం చేస్తే, మా నాన్నగారు సుల్తాను, నేను కూడా సుల్తాన్ అవుతాను అని మీ గొప్పతనం జనాలకు చాటి చెబితే, అప్పుడు దానికి మాట ప్రత్యేకత ఉంది. ఈ మాట నా తండ్రి గారు సుల్తాన్కి సంబంధించినప్పుడు అయింది. మన అందరి తండ్రి కంటే గొప్పవాడినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఎంతవరకు, ఎంత డెప్త్లో కానీ లేకపోతే హైట్లో కానీ ఈ విషయం ఎంత సుసార్థకం అవుతుందనేది మనం చూడాలి. అంతేగా. 2 రోజుల ముందు నేను ఈ ఆయత్ గురించి ఆలోచిస్తున్నాను. మీకు కూడా ఈ ఆయత్ తెలుసు. వమన్ అహసను కౌలం మిమ్మన్ దా ఇలల్లాహి వ అమిల సాలిహన్ వ ఖాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్. వమన్ అహసను కౌలన్, ఈ వ్యక్తి కంటే మంచి మాట ఎవరు చెప్పగలరు? మిమ్మన్ దా ఇలల్లాహి, జనాలను అల్లాహ్ వైపు పిలిచాడు.
అమిల సాలిహన్, స్వయంగా మంచి పని చేశాడు. వకాల ఇన్నని మినల్ ముస్లిమీన్, మరియు అతను నేను ముస్లిం అని బ్రాకెట్లో సగర్వంగా చెప్పుకున్నాడు. ఇన్నని మినల్ ముస్లిమీన్ లేక ఇన్నీ మినల్ ముస్లిమీన్, నేను నిస్సందేహంగా ముస్లిం అని చెప్పే ధైర్యం, సాహసం ఎవరికి ఉంటుంది? అలా చెప్పేవాడు మాట ఎంత గొప్పది అని అల్లాహ్ ప్రస్తావిస్తున్నాడు. వకాల అని చెప్పాడు, చెప్పుకున్నాడు అనే మాట అక్కడ ఉంది. నేను అనేక పుస్తకాల్లో చదివా, చెప్పాడు అనే మాట అల్లాహ్ ఎందుకు చెప్పాడు? వకాల అనే పదం ఇక్కడ మన అతావుర్ రహమాన్ గారి సలహా ఒకటి తీసుకుందాం. కాల అనే పదాన్ని తర్జుమా ఏం చేద్దామండి? అన్నాడు. అన్నాడు, చెప్పాడు ఒకటేగా, ఒకటేగా. అది కాల అంటే చెప్పాడు. ఏం చెప్తాడు? మీరు ఎప్పుడన్నా చెప్పారా నేను ముసల్మాన్ అని? ఎవరు చెప్పారా? చెప్పలేదుగా. చెప్పండి, మీది దాదాపు 50 ఏళ్ళు ఉంటాయి కదా. ఆమె చెప్పండి, ఎప్పుడన్నా నేను ముసల్మాన్ చెప్పారా? మీకు చెప్పారా? చెప్పలేదు. మనలో ప్రతి వ్యక్తి మమ్మల్ని అడుక్కోవాలి. ఇది మనం అందరూ ఆలోచించాల్సిన విషయం. అంటే ఎవరికి మనం చెప్పవసరం లేదండి, నాకు నేను చెప్పుకోవాలి. ఇక్కడ అందమైన మొబైల్ దొరికింది, దాన్ని చేతి ఇక్కడ నుంచి మార్చి జేబులో పెట్టుకునే ముందు నేను ఆలోచించాను, నేను ముస్లింని తీయకూడదు అని. లక్షల కొద్దీ ఇంట్రెస్ట్ డబ్బు బ్యాంకుల్లో అకౌంట్లో యాడ్ అయిపోతూ ఉంటుంది నెల నెల. అది నాకు వద్దురా బాబు, నేను ముస్లిం అని నేను చెప్పాలి. జకాత్ చెల్లించకుండా జకాత్ ఎలా ఎక్యుమిలేట్ అయిపోతుంటుంది. అరే నేను జకాత్ చెల్లించాలి, నేను ముస్లింని అని నేను నన్ను చెప్పుకోవాలి. పరస్త్రీని చూసేటప్పుడు ఎంజాయ్ చేయకుండా ఎప్పుడైతే ఆలోచన వస్తుందో వెంటనే నేను ముస్లిం అని నన్ను నేను చెప్పుకోవాలి. చెడు చేసేటప్పుడు కానీ మంచిని వదిలేటప్పుడు కానీ నన్ను నేను చెప్పుకోవాలి. ఫజర్ నమాజ్లో ఇఖామత్ అవుతూ ఉంటే నేను బెడ్ మీద అటు ఇటు రోల్ అవుతున్నాను అనుకోండి, అప్పుడు వెంటనే ఇఖామత్ మైన్స్లో పడుతుంది, నేను ముస్లింని ఎందుకు జమాత్లో లేను అని నేను అడగాలి. నేను అది అడగనప్పుడు ఇంకా నేను ఏ ముస్లిం? ఆ కాల అనే పదానికి సార్థకత అప్పుడే వస్తుంది. చేయాల్సిన పని చేయకుండా ఆగినప్పుడు, చేయకూడని పని చేయడానికి ముందు ఉపక్రమించినప్పుడు వెంటనే నేను ముస్లిం అనే భావన రాకపోతే అది విలువ లేదు. ఎప్పుడైతే ఆ భావన ఉంటుందో అప్పుడు నా ముందు ఒక గీత ఉంటుంది, ఆ గీత దాటకూడదు అని నాకు తెలుస్తుంది. జీవితానికంటూ ఒక గీత ఉండాలండి. మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. గీత లేని జీవితం ఉండదు. మీరు ఎప్పుడన్నా టెన్నిస్ ఆడారా? వాలీబాల్ ఆడారా? ఫుట్బాల్ ఆడారా? క్రికెట్ ఆడారా? ఎవరు ఏం చెప్పరేటండి? ఆడామా లేదా? టెన్నిస్ ఆడేటప్పుడు మధ్యలో ఒక నెట్టు, వాలీబాల్ కంటూ ఒక నెట్టు, వెనకాల ఒక గీత ఉంటాయి. అవి లేకపోతే ఇంకేం గేమ్ అండి? మీరు ఆడుతూ అటు అటుపక్క వెళ్ళిపోయింది, ఆడుతూ అటు ఇటు వచ్చేస్తాడు. అదేం గేము, అదేం పాయింట్? అంతేగా కదా. ఆ గీతకు వాల్యూ ఉంది ఒకటి. అలాగే జీవితానికంటూ ఒక గీత ఉండాలి. ఆ గీత మీరు నిర్ధారించకూడదు, ఇంకోటి నిర్ధారిస్తారు. మీరు జస్ట్ ఫాలో అవ్వాలి. ఆ గీత ఉన్నప్పుడే మనకు హలాల్ అంటే ఏమిటి, హరాం అంటే ఏమిటి, జాయజ్ అంటే ఏమిటి, నాజాయజ్ అంటే ఏమిటి, ఎక్కడ నేను ఆగిపోవాలి, ఎక్కడ నేను పరిగెత్తాలి అనే ఆలోచన మనిషికి ప్రోత్సాహమిస్తుంది. ఎప్పుడైతే ఆ గీతను మనం వదిలేశామో ఏం జరిగింది? మనందరం ఒక బాల్ తీసుకుని బీచ్ మీద వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాం. దానికి ఒక పేరు లేదు, ఆ గేమ్కి ఒక పేరు లేదు, ఏదో బాల్ ఆడుతున్నాం అంతే. ఆ బాల్ ఫుట్బాల్ కూడా కావచ్చు, అదే బాల్ వాలీబాల్ కూడా కావచ్చు, అదే బాల్ బాస్కెట్ బాల్ కావచ్చు, అదే బాల్ ఇంకో బాల్ కావచ్చు, ఏదన్నా పేరు ఉంటుంది, బాల్ ఆడుతున్నాం అంతే. అర్థమవుతుందా? ఇస్లాం అనేది అట్టా కాదు.
అల్లా సుబ్హానహు వ తఆలా మనకు అలా గాలికి ఏదో ఏదో పేరుచుకోండి అని ఏమన్నా, దాని పేరు ఒకటి ఇచ్చాడు. ఆ పేరు పెట్టి ఆ ఫాలో వాళ్ళ అయ్యే వాళ్ళకు కూడా పేరు ఇచ్చాడు. అల్లా అంటున్నాడు, ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర ఏకైక ధర్మం ఇస్లాం. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు. ఇస్లాం కాకుండా వేరే ధర్మం ఏదన్నా జనాలు యాక్సెప్ట్ చేసుకుంటే, ఇది ఫలానా ఉంది, ఫలానా కాలంలో వచ్చింది, ఫలానా 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 అని మీరు ఏదన్నా పేర్లు చెప్పుకుంటే అది చెల్లదు. ఓకే, ఇప్పుడు మీ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటాయి, ఆ బ్యాంకు అకౌంట్లు నడుస్తూ ఉంటాయి, మీ పనిలో ఉంటారు, అమాంతంగా మీ కార్డు పనిచేయడం ఆగిపోతుంది, లేక మీకు మెసేజ్లు రావడం ఆగిపోతుంది, అవునా? ఆ తర్వాత ఏం చేయాలి? అంతేగా, వాడికి రిఫర్ చేసి ఏంట్రా బాబు ఇదంటే ఆడు కేవైసీ చేసుకోమంటాడు, లేకపోతే పాస్పోర్ట్ రిఫ్రెష్ చేసుకోమంటాడు, లేకపోతే కార్డు రిఫ్రెష్ ఏదో ఇస్తాడు కీ, అది అప్డేట్ చేసుకుంటే మళ్ళీ ముందుకు సాగుతుంది. అంతేగా, గతంలో వచ్చిన వస్తువులు ఎప్పటికప్పుడు అలా ఆగిపోయినాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత అన్నిటినీ అప్డేట్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా సంపూర్ణమైనటువంటి, అన్ని విధాల పరిపక్వత పొందినటువంటి, అన్ని విధాల మార్గదర్శకం కలిగినటువంటి, అన్ని విధాల అన్ని కాలాల్లో మానవులను సన్మార్గంపై నడిపించగలిగినటువంటి స్థోమత కలిగి ఉన్నటువంటి ఒకే ఒక చట్టం అల్లా సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకి ఇచ్చాడు. దానికి సంబంధించి మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎంతగా అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ని చదివి ఆయన కోసం దువా చేసినా తక్కువే. ఆ గొప్పతనం ఖురాన్లో కూడా ప్రస్తావించాడు అల్లాహ్ తాలా. ముహమ్మద్ గారు వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్, ముహమ్మద్ అంటే జస్ట్ అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త అని సూచించడం జరిగింది కదా. అల్లా యొక్క ప్రవక్త అంటే సామాన్య మానవుడికి ఆయనకి తేడా ఒకటి పెట్టడం జరిగింది. మొహమ్మద్ బిన్ అబ్దుల్లా గారి కుమారుడు అబ్దుల్లా అనే వ్యక్తి యొక్క కుమారుడు. అది మీలాంటి వాడు, ఇతని లాంటి వాడు, నాలాంటి వాడు, ఇంకోటి. ఆయన 3 పూటల భోజనం లేకపోతే 2 పూటల భోజనం, నీళ్లు తాగటం, దప్పిక, ఆ తర్వాత ఆకలి, ఆ తర్వాత పని, శ్రమ, అదేవిధంగా ఉద్యోగం, ఇవన్నీ మనకు ఎలా ఉంటాయో ఆయనకు కూడా అలా ఉంటాయి. కానీ అల్లా అంటున్నాడు, ఆ వ్యక్తి మీకు మళ్ళీ ఉన్నటువంటి వ్యక్తి రసూల్, అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త. అంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఆయనకంటూ ఒక ప్రత్యేక పదవి ప్రసాదించాడు. ఆ పదవి మీ దగ్గర లేదు. ఆ పదవిలో ఏముంటుంది అంటే, ఆయన లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఆయన చూసిన వారికి, ఆ తర్వాత వారికి, ఆయన నమ్మిన వారికి, ఆ తర్వాత వారికి, చివరి మనిషి వరకు, హయామత్కు రాకముందు చివరి మనిషి వరకు ఏముంటుంది? నమూనా అనేది ఉంది. ఆ నమూనా మీ దగ్గర ఉండకపోవచ్చు. ఆ నమూనా ఒకవేళ మీ దగ్గర ఉంటే, అది యాక్సెప్టబుల్ నమూనా అయి ఉంటే మీ పిల్లలకి పనికి రావచ్చు, మీ పిల్లలకి పనికి రావచ్చు. అది పనికి వచ్చే స్థాయిలో ఉంటే టిక్ వేసేస్తాం, ఎందుకంటే అది ఆల్రెడీ లైన్లో ఉంది. ఆ లైట్ ఒక పీస్ తీసుకున్నారు, ఆ లైట్ మీకు పట్టుకుని ఆ టార్చ్ నడుస్తున్నారు, ఆ లైట్ మేము యాక్సెప్ట్ చేసుకున్నాం. అందుకని మనలో నుంచి పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరన్నా చూడండి, మన పిల్లలకి ఎప్పుడన్నా అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అష్హదు అన్న ముహమ్మద్ చదివించామా? చదివించలా, అవసరం లేదు. ఎందుకంటే మేము చదివాం, వాళ్ళు మా రక్తంలో భాగం, వాళ్ళు మా ఇంట్లో పుట్టారు, వాళ్ళు రోజు నన్ను నమాజ్ చేస్తూ చూస్తుంటారు, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అజాన్ వింటారు, నేను కూడా అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అష్హదు అన్న చెప్తున్నాను, వాళ్ళు వింటారు, నేర్చుకుంటారు. అంటే ఆ ప్రత్యేక వెలుసుబాటు మన సంతానానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. అలా ప్రసాదించడం వల్లే మా నాన్నగారు ముస్లిం అయితే నేను కూడా ముస్లింగా పుట్టినట్లు లెక్క, ఆయన తాతగారు ముస్లిం అయితే మా నాన్నగారు కూడా ముస్లింగా పుట్టినట్లు లెక్క. ఈ గొప్పతనం మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది మనకు ప్రసాదించాడు.
ఈ ప్రసాదించిన గొప్పతనానికి మనం కృతజ్ఞత చెప్పాలా? రైట్, ఒప్పుకున్నాం. కృతజ్ఞత చెప్పడానికి మార్గం ఏంటి? కృతజ్ఞత చెప్పడానికి మార్గం ఏంటి? సలాత్ చెప్పాలి. ఒక నమూనా ఏం చెప్పారు. ఎందుకంటే మనకు ఏదన్నా మంచి చేయాలన్నప్పుడు చేయడానికి ఏదో మార్గం పని ఉండాలి కదండి. చెడు ఎవరన్నా చేయగలడు, దానికి ఒక లిమిట్ ఉండదు. చెడు చేయడానికి లిమిట్ లేదు. రోడ్డు మీద పోయి కుక్కని ఇది పట్టుకుని చెట్టకని కొట్టడానికి రాయి దొరకలేదు, అందుకని వాటర్ బాటిల్తో కొట్టేశాను అని చెప్పొచ్చు. మీరు కొట్టాలనిపించిందయా, ఏదో బాటిల్ ఉంది ఖాళీగా కొట్టేశాను, అందులో నీళ్లు పోతే పోయినాయి అని అనుకోవచ్చు. ఎవడన్నా చెడు చేయడానికి ఏదన్నా మంచి చేయడానికి ఏమిటి? ఆ బాటిల్లో ఉన్న నీళ్లు ఎక్కడన్నా వేసి కుక్కకు తాగించావా? అది మనం చేయాల్సింది కదా. అది మనిషి మంచి ఏదన్నా చేసుకోవడానికి దారి ఓపెన్ ఉండొచ్చు. అటువంటప్పుడు మా ఖురాన్ ఏం చెప్తుందంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నమూనా మీకు కొన్ని వస్తువులు ఉదాహరణగా ఇస్తుంది, వాటిని మీరు ఫాలో అయితే సరిపోతుంది. మీరు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకునే అవసరం లేదు. కొన్ని ప్రాపంచిక వస్తువులు కొత్తగా ఉనికిలోకి రావచ్చు. ఆ రోజుల్లో బాటిల్ వాటర్ లేదు, ఇప్పుడు మనం తాగుతున్నాం. రైట్? ఆ రోజుల్లో ఉన్న వస్తువులు, ఆ రోజుల్లో ఉన్న ప్రజలు తాగి వాడుకుని ఆరోగ్యంగా కులాసగా క్షేమంగా ఉన్నారు. వీటిని మనం చదువుకుని వాళ్ళు ఏం చెప్తున్నామంటే, ఆ రోజుల్లో స్కిన్ పెద్ద పెద్ద ట్యూబ్స్ తయారు చేసి నీళ్లు నింపేవారు, ఆ స్కిన్లో నీళ్లు తాగటం ఏంటి, అసలు హైజీన్ అనేది ఏమైనా ఉందా అని వాళ్ళ మనం అడుగుతున్నాం. వాళ్ళు ఆరోగ్యంగా క్షేమంగా కులాసాగానే ఉన్నారు, అవునా? మరి మనకేమైంది? అడగటానికి నోరుంది, అడుగుతున్నాం. ఇది ఇస్లాం పాయింట్ ఆఫ్ వ్యూస్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నమూనా ఏం చెప్తుందంటే, ఆయన అడుగుజాడల్లో నడవటానికి ఒక అలవాటు మనం ఏర్పరచుకోవాలి. ఏం చేయాలి? ఒక అలవాటు అలవర్చుకోవాలి మనమే. బయట నుంచి ఎవడూ రాడు. నేనే నన్ను కంట్రోల్ చేసుకోవాలి, నేనే నన్ను ఎడ్యుకేట్ చేసుకోవాలి, నేనే నన్ను ఏం చేయాలి? బోధించుకోవాలి, నేనే నన్ను సెట్ చేసుకోవాలి. సెల్ఫ్ సెట్టింగ్ లేకపోతే పని సాగదు. సెల్ఫ్ సెట్టింగ్ పని. ఉదాహరణకి ఎండాకాలంలో ఇక్కడ మనం ఫజర్ నమాజ్ ఎన్నింటికి చదువుతాం? 3 చూసారా, 3:40కి నమాజ్, 3:40. రైట్? శీతాకాలంలో ఎంత కాలంలోకి వెళ్ళాం? 3:40, 4:40, 1 గంట, 5, 10, 25 కదా. 1 గంట 25 నిమిషాలు వెనక్కిపోయాం, అవునా కదా? శీతాకాలంలో హాయిగా నిద్రపోయి అలవాటు పడ్డ నేను ఎండాకాలంలో నిద్ర లేవటానికి నాకు పరిస్థితి ఈజీ అవుతుందా, కష్టం అవుతుందా? కష్టం అవుతుంది కదా. రైటే, ఒప్పుకున్నాం. ఎట్ ద సేమ్ టైం ఎండాకాలం నుంచి నేను శీతాకాలం వైపు ట్రాన్స్ఫర్ అవుతున్న సమయంలో ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం వెనక్కపోతూ ఉంటే టైంలో నాకు హాయిగా ఉందా, కష్టంగా ఉందా? ఇవాళకి 5 నిమిషాలు వెనకాలే హాయిగా నిద్రపోదాం రాలా? అప్పుడు 5 నిమిషాలు తగ్గిపోయావురా, లేవాలి అని రాలా? ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఛాన్స్ కలిపి అది ఇప్పుడు నేను నన్ను ట్రైన్ చేసుకోకపోతే ఎలా సెట్ అవుతుందని చెప్పండి. అర్థదా? ఎప్పుడైతే ఈ విధంగా ట్రైన్ చేసుకోవడానికి మనం ఫెయిల్ అవుతామో, ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో వేరే వస్తువుల్లో కూడా ఫెయిల్ అవుతాం. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఒక జనరల్ రూల్ నేను చెప్తున్నాను. ఆ రూల్ ఏంటంటే, ఓకే, వాళ్ళు ఏం చెప్తారంటే, ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ అన్ ఈవెంట్ ప్రాపర్లీ, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్.
యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ఒక ఈవెంట్ చేయడానికి ముందుగా నువ్వు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే నీ కష్టం అంతా ఏమైంది? వృధా అయిపోయింది. నువ్వు ఫెయిల్ అవడానికే ప్లాన్ చేసుకున్నావు అంటున్నాడు కదా. అంటే ప్లాన్కి ఎంత గొప్పతనం ఉంది. ఈ ప్లానింగ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం మనకి ఇస్తుంది నమూనా. అది మనకు కావాల్సింది. ఆయన ఏం చేశారు, మమ్మల్ని మనం ఏం చేసుకోవాలి, ఆయన మాట విన్నవారు ఏం చేశారు, ఎలా సఫలం పొందారు, సక్సెస్ఫుల్ అయ్యారు. ఆయన మాట వినని వాళ్ళు ఏమయ్యారు? విఫలమయ్యారు. అందుకని నాకంటూ ఒక ప్లాన్ పెట్టుకోవాలి నేను అని చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాం మనం? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రత్యేకత ప్రసాదించి ఒక షరియత్ చేతిలో పెట్టి మన ముందుకు పంపించినప్పుడు ఆయన్ని ఒక నమూనాగా మన ముందుకు పంపించాడు. ఆ నమూనాని మనం అడాప్ట్ చేయటంలో ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నామో అప్పుడే ఏమవుతుంది తెలుసా? రబీఉల్ అవ్వల్ 12 రాగానే మా వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్లు డప్పులు తీసుకుని ఏ బజాలు భజంత్రీలు ఉంటాయో అవన్నీ పట్టుకుని ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు రోడ్లకు ఎక్కుతున్నారు. పేరు ఏదన్నా పెట్టుకోండి. నేను 2 ఎగ్జాంపుల్ మీ ముందు పెడతాను. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించినవి కావు, ఇవి మీకు నాకు సంబంధించినవి. రైట్. ఈ వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతని పెళ్ళం కడుపుతో ఉంది. ఇక్కడ ఈజీగా స్కాన్ చేసి ముందుగానే చెప్పేస్తారు, అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుంది అని. రేర్ కేసుల్లో అబ్బాయి పుడతారంటే అమ్మాయి పుట్టొచ్చు, అమ్మాయి పుడుతుంది అనుకుంటే రేర్ కేసెస్. ఏంటంటే ఏదో గ్యాస్గా ఉంది, కనపడలేదు సరిగ్గా ఏదో అంటుంటారు, తప్పించుకుంటున్నాడు రేడియో. అయినప్పటికీ ముందుగా చెప్తారు కాబట్టి ఒక ఐడియా వచ్చేస్తుంది పాప పుడుతుంది అని. సున్నత్ ప్రకారం అకీకా చేద్దామని మనిషి ఒక పొట్టేలు కొంటాడు. 6వ నెలలో స్కాన్ చేశారు కాబట్టి ఇంకా 3 నెలలు ఉంది. అందుకని ఒక చిన్న పొట్టేలు బిళ్ళ తీసుకుంటే అది కూడా ఈ లోపల ఉన్న బిడ్డతో పాటు ఇది కూడా ఎదుగుతుంటుంది, అవుట్ సైడ్లీ ఇది ఇన్సైడ్లీ అని లెక్క వేసుకొని పొట్టేలు తెచ్చుకుంటాడు. అవునా? వాడు మనసులో ఏముంది పొట్టేలు తెచ్చేటప్పుడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనకు అనుగుణంగా నేను మా బిడ్డ పుట్టినప్పుడు సంతోషంగా అకీకా చేస్తాను అని ఉంది, అందుకని తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి. రెండో వ్యక్తి రమదాన్ నెల అవ్వంగానే అతని పెళ్ళాం చెప్పింది, ఏమండి ఎక్కడున్నారు మీరు, అసలు పట్టించుకోవట్లేదు, రమదాన్ అయిపోయింది, ఎప్పుడు కొంటారు పొట్టేలు, కుర్బానీ ఏ ఐడియా లేదా ఏంటి మీకు? అరే అదేంత పని, ఇంకా టైం ఉంది 2 నెలల్లో, మావాడు ఏదో చేస్తానన్నాడు, గుండు చూస్తానని ఫోన్ చేస్తాడు, లేకపోతే పొట్టెలు భయంగా కొని తీసుకొస్తాడు. అక్కడ ఏవో 2 నెలలు వచ్చి పొట్టేలు ఎవడన్నా కొని ఎవరి దగ్గర వదిలిపెట్టుంటే ప్రతి 3 రోజులకో వారానికి వెళ్ళి చూస్తుంటాడు నా పొట్టేలులా ఉందని. దానికి ఏదైనా స్పెషల్గా ఇవ్వాల్సి ఉంటే ఉలవలు కానీ లేకపోతే ఏమంటాం అది తెలకపిండి కానీ ఇచ్చిస్తాడు, మా పొట్టేలకు అప్పుడప్పుడు తినిపిస్తూ ఉండండి అని. అవునా? అది కూడా వెళ్ళి చూస్తున్నాడు, సంతోషిస్తాడు. మనసులో ఏముంది? ఉందా? రైట్. మూడవది, ఒక వ్యక్తి పొట్టేలు కొంటాడు, ఇది గ్యార్వీ నాడు జబా చేస్తాను అని. గ్యార్వీ రోజున బాబా అబ్దుల్ ఖాదర్ జీలానీ పేరు మీద జబా చేస్తాను అని. ఆ పొట్టేలు కూడా తింటుంటుంది, త్రాగుతుంటుంది, పరిగెడుతుంటుంది, చూస్తుంటాడు, తినిపిస్తుంటాడు, ఆనందిస్తుంటాడు. అది కూడా పెరుగుతుంది. మనసులో ఏముంది? గ్యార్మీ పొట్టేలు ఉందా? రైటా? ఏ పొట్టేలు పైనన్నా ఎక్కడన్నా దాని తలపై ఇది అకీకా పొట్టేలు, ఇది కుర్బానీ పొట్టేలు, ఇది గ్యార్మీ పొట్టేలు అని రాసుందా? లేదు. రైట్, ఒప్పుకున్నాం. మూడో విషయం ఏంటి? దీనికి సంబంధించిన ఇంకో ప్రశ్న ఏంటంటే, మరి ఈ పొట్టేలు జబా చేసేటప్పుడు ఏం చెబుతాం? బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ చెబుతాం. తేడా ఏమన్నా ఉందా?
కానీ ఒక పెద్ద తేడా మీరు ఆల్రెడీ గమనించేశారు. ఉందా? వాడు ఎంత చెప్పుకున్నా, 1,00,000 చెప్పుకున్నా, ఇది నేను అఖీకా పొట్టేలండి అని చెప్తుంటే మేము వెంటనే ఒప్పుకుంటాం. ఇది కుర్బానీ పొట్టేలంటే మేము వెంటనే ఒప్పుకుంటాం. అది గ్యార్మీ పొట్టేలు అనగానే యహయా గారు అంటాడు, ఇందాక అస్తగఫిరుల్లా అన్నాడు ఆయన. ఇంకా ఏదైనా పెద్ద పదాలు కూడా చెప్పగలరు. తేడా కనపడిందా మీకు? ఇది ఎక్కడుంది? అది మనం చేస్తున్నటువంటి పనికి సన్మార్గం వైపు మనం ప్రయాణించే విషయం చూడాలి. కానీ ఆది నుంచే దానికంటూ ఒక పాయింట్ ఉండాలి. అది నియత్తో ముడిపడి ఉండాలి. నేను ముస్లిం, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడిచేవాడిని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చే పని నేను చేస్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మానే పని మనిషిలో పవర్లో ఉంది. అంటే పవర్లో ఉన్న మనిషి కూడా అడుగు గీత దాటకుండా ఉండే శక్తి ఎక్కడన్నా అది ఇస్తుంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షరియత్ అంటే అది ప్రతి చోట ఇస్తుంది. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు చాలా పెద్ద మనిషి, చాలా గొప్ప పాలకుడు. ఎప్పుడైతే ఆయన పాలకుడుగా, అమీరుల్ మోమీన్, ఖలీఫాగా ఒక అవతారం తీసుకున్నాడో, అందులో ఆయనకంటూ ఒక ప్రత్యేక ఏమంటాం మనం, జనాలలో విశేషత పుట్టుకొచ్చింది. ఉమర్ అంటే గాంభీర్యం జనంలో కనపడింది, సీరియస్నెస్. ఆయన వస్తుంటే పిల్లలు పారిపోతూ ఉండేవారు, రే ఉమర్ వస్తున్నాడు అని పారిపోతూ ఉండేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఉమర్ ఒక దారిలో వస్తుంటే శైతాను కూడా దారి మళ్ళించి పారిపోతుంది అని. శైతాను కూడా ఎందుకులే ఈ దారిలో ఏడు వస్తున్నాడు అని వెళ్ళిపోయి పరిస్థితి ఉత్పన్నమైంది. అటువంటి గంభీరమైనటువంటి పెద్ద మనిషి ఆయన. ఆయన దగ్గర ఎవరన్నా వచ్చి పర్మిషన్ మాట్లాడాలంటే ఏం చేయాలి? అపాయింట్మెంట్ అని తీసుకోవాలిగా. సాధారణ మనిషి ఆయన. మసీద్లో దొరికిన అస్సలాము అలైకుం ఉమర్ గారు ఎలా ఉన్నారు మాట్లాడవచ్చు. కానీ రాజపాలకు సంపాదనకు సంబంధించిన విషయంలో అయితే కనీసం పర్మిషన్ తీసుకోవాలి. ఒకతను ఏం చేశాడంటే, తన తమ్ముడు కొడుకు ఏమవుతాడు? తమ్ముడు కొడుకు ఏమవుతాడంటే, అబ్బాయే అంటాం మామూలుగా, అయితే కొడుకే అవుతాడు. ఆ తమ్ముడు కొడుకు ఉమర్ గారి దర్బార్లో పనిచేసేవాడు. ఆయన ఏమన్నాడంటే, అరే నేను చాలా రోజులుగా ఏ ఉద్యోగం లేకుండా గాలికి తిరుగుతున్నాను, ఉమర్ గారి దగ్గరికి వస్తున్నారు జనాలు, హాయిగా ఏదో ఉద్యోగం పట్టుకుపోతున్నారు, ఆయనే అటు ఇటు జనాలను చూసి ఎవడెక్కడ దొరుకుతాడో వాడు పట్టుకుని, అరే నువ్వు వెళ్ళి పని చేయని పంపించి డబ్బులు ఇస్తున్నాడు. ఆయన కంట్లో ఇంతవరకు నేను పడలేకపోయాను రా. నేను ఎన్నోసార్లు ఆయన ముందు సాయంతో పాటు సలాద్ చేశాను, ఏం చేశాను, కలిశాను, ఆయన అసలు కంట్లో పడలేను. నేను ఒక పని చేయరా, ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని నేను వచ్చి మాట్లాడతాను అన్న. కనీసం నాకేమైనా ఇబ్బంది, ఉద్యోగం ఇప్పించండి అని నువ్వు మాట్లాడరా అంటే పోయి బాగుండేది. ఆయనగా అలా చెప్పలా, అపాయింట్మెంట్ తీసుకొని నేను మాట్లాడతాను. ఆయన వచ్చి చెప్పాడు, మా బాబాయ్ మీతో కలుద్దాం అనుకుంటున్నాడండి, మీరేమంటారు? రామరామయ్య ఏంటి నీ బాబాయ్య ఎవరన్నా మన వాళ్ళలేదు రాని రాని అన్నాడు ఆయన. ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ ఏంటయ్యా నువ్వు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. ఇదే మాట్లాడే పద్ధతి. ఆయన తమ్ముడా, లేకపోతే మీ ఇంటూ పనిచేసేవాడా? అలాగే హీ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ గట్టిగా అలాగే అన్నాడు, అరబీలో అలాగే రాశాడు ఆయన. ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ ఏంటయ్యా నువ్వు అని అలా మాట్లాడాడు. ఉద్యోగాలు అసలు మాకు సంబంధించిన మేము పట్టించుకోవేంటి, మేమేమైపోవాలి, మా ఆకలితో మాడిపోవాలంటే అన్నాడు. కాస్త ఏదో చూడండి, మొబైల్ చూడండి, చేసి చూపెట్టండి. ఎప్పుడైతే ఆ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ అన్నాడో ఈయనకు ఎంత ఫ్లేమ్ పెరిగిపోతాయో బాగా పెరిగిపోయింది, బాగా కోపం వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడు కర్ర ఉండేది ఒకటి, వీడికి వడ్డించాల్సిందే అని కర్ర తీసుకుని రెడీ అయ్యాడు. ఆ కుర్రాడు మధ్యలో ఉన్నాడుగా, వాళ్ళ అబ్బాయి అన్నాడు, ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ గారు అల్లా ఏమంటున్నాడంటే, కోపం వచ్చినప్పుడు కాస్త దిగమింగండి, వల్ కాదిమీనల్ గైద వల్ ఆఫీనా అనిన్నాస్, కోపాన్ని దిగమించుకుని ప్రజలను క్షమించేవాళ్ళు అని మంచిగా ప్రస్తావించాడు అల్లా తాలా.
అని చెప్పాడు ఆయన. చెబితే ఉమర్ కర్ర దించేశాడు. ఇతను వెళ్ళమని చెప్పు. ఒక్క అడుగు ముందుకు వేయలే. ఎప్పుడైతే ఆ గీత వేళ కనపడిందో ఆయనకి, అక్కడ అడుగు ముందుగా, అది పవర్ ఏదైతే ఉందో ఖురాన్లో, ఖురాన్ పట్ల ప్రేమ ఉన్నవాడికే తెలుస్తుంది, ఖురాన్ పట్ల గౌరవం ఉన్నవాడికే తెలుస్తుంది, ఖురాన్ ఇచ్చిన వాడి పట్ల ప్రేమ ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలీదు. అలా తెలియని వాళ్ళే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బొమ్మలు గీస్తున్నారు. అలా తెలియని వాళ్ళే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిడుతున్నారు. అలా తెలియని వాళ్ళే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏదో ఆయనపై దుమ్ము పోసే ప్రయత్నం చేస్తున్నారు. అది మీడియాలో కానీ ఇంకో విధంగా కానీ ఇంకో విధంగా. మనవాళ్ళు ఏం తక్కువ తిన్నారు? మనవాళ్ళు ఏం తక్కువ తిన్నారని నేను అడుగుతున్నా. నిన్న ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగి ఉంటుంది మీరు అంచనా వేయండి. నిన్న 12 రబీউ లోపల కదా, ఏం జరిగి ఉంటుంది ఆలోచించండి. ఉదాహరణ కూడా చెప్తున్నాను. రోడ్డు, మనం ప్రయాణించే రోడ్డు, దీని గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2 మాటలు చెప్పారు. రెండిట్లో ఒకటన్నా మీకు గుర్తుంటుంది. చెప్పండి ఒకటి, రెండోది నేను చెప్తాను. అయ్యో, మస్జిద్ అండి. అల్లాహకు ఇష్టమైన ప్రదేశం, అయిష్టమైన ప్రదేశం బజార్. బజారు వేలు, స్ట్రీట్ అనుకున్న వేరుగా మాట్లాడదాం. ఓకే, బజార్ గురించి. అది చూడండి. వ ఇన్న లిత్తరీకి హక్కన్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, దారికి అంటూ ఒక హక్కు ఉంది. మీ పిల్లలకు హక్కులు ఎలా ఉన్నాయో, వారసత్వానికి సంబంధించి మీ తండ్రులకు హక్కులు ఎలా ఉన్నాయో, బంధవ్యాలకు సంబంధించి మీ భార్యల పట్ల మీ హక్కులు ఎలా ఉన్నాయో, మీ సంబంధాలకు సంబంధించి కదా, అలా దారి రోడ్డుకంటూ హక్కు ఉంది. వాతు కుల్ల జీ హక్కిన్ హక్కవు, ఎవరెవరి హక్కులు ఉందో ఆ హక్కులు నెరవేర్చండి అని ఆదేశిస్తున్నారు. ఒకటి కదా. రెండవది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారంటే, ఇమాతతుల్ అదా అని తరీకి సదక, దారిలో మానవులకు ఇబ్బంది కలిగించే ఏ వస్తువునైనా సరే దాన్ని మీరు తొలగించగలిగితే మీకు సదక, మీకు పుణ్యం ప్రాప్తిస్తుంది. 2 హదీసులు చెప్పారు. రైటా? వీళ్ళందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు మీద కదా ట్రాఫిక్ జామ్ చేసింది. ఎంతమంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్తానికి బాధపడి ఉంటారు. ఎంతమంది పేద ముసలి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి, డాక్టర్ నుంచి తిరిగి ఇంటికి రావడానికి బాధపడి ఉంటారు. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న ఎంతమంది పిల్లలు బాధపడి ఉంటారు. మరి నువ్వు ఆదరించింది ఏంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని? ఇక దేనికి ఈ ప్రేమ వలకబోస్తున్నామని చెప్పడానికి ఏంటి నీ మార్గం? ఏంటి? లేని పని. మనందరికి తెలుసు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మీలాద్, స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీలాద్ చేయలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీలాద్ చేయలేదు. ఒక చోట పెళ్లి జరుగుతుంది. పెళ్లిలో చాలా మంది హాజరయ్యారు. పెళ్లి కార్యక్రమాల్లో మామూలుగా ఒక మండపంలాగా తయారు చేసి, పెళ్లి కూతురి ఇంటి ముందు పెద్ద అరేంజ్మెంట్, మన వాళ్ళు ఇంట్ల దగ్గర చేయడం అలవాటు చేసుకున్నారు కదా, చేశారు. అన్ని అరేంజ్మెంట్, పెండాలు అవన్నీ ఉన్నాయి, అరేంజ్మెంట్స్ అవన్నీ. పెళ్లి కొడుకు వస్తాడని వెయిట్ చేస్తున్నారు. కాసేపటి తర్వాత పెళ్లి కొడుకు గారు గుర్రం మీద కూర్చుని మాయిగా మాషాల్లా పూల అలంకరణ చేసుకుని హాయిగా డింగ్ డాంగ్ అంటూ వచ్చాడు. టిప్ టాప్ అనకుండా డింగ్ డాంగే బెటరేమో. ఓకే, వచ్చాడు. ఆ తర్వాత వెళ్ళి ఎవరు పెళ్లి కొడుకు కూతురు తండ్రి ఉంటాడుగా, ఆయన పనుల్లో ఉంటాడు. జనరలీ ఆయన బిజీగా ఉంటాడు. ఆ రోజు అందరికంటే బిజీ వ్యక్తి ఆయనే. ఒక వైపున కూతురుని పంపించాలి, రెండో వాదికి వచ్చే వాళ్ళని గెస్ట్ని తీసుకొని, మూడో వాది పెళ్లి కొడుకు
వాళ్ళ మనుషుల యొక్క హంగామా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ భారం అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఆయన ఎక్కడో బిజీగా ఉంటే పెళ్లి కొడుకు వచ్చేసాడు. వచ్చారు అంత దూరం నుంచి నేను వస్తున్నానని వచ్చాడు. ఆయన వచ్చి చూస్తే ఈయన పూల తట్ట ఒకటి, తట్ట లేకుండా పూలు అమర్చినట్టు కూర్చున్నాడు. అంత దూరం చూసి ఎవడు రీడో అన్నాడు. ఆయన పెళ్లి కొడుకండే. వచ్చాడు గట్టిగా అరుచుకుంటూ వచ్చి, నన్ను క్షమించండి, ఈ అబ్బాయికి నేను పెళ్లి కూతురుని ఇవ్వటం లేదు, మీరు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లో ఉన్నవాళ్ళు, పెళ్లి చేసిన వాళ్ళు, తమ కూతుళ్ళ జీవితాల్లో ఎడుదొడుకులు చూసిన వాళ్ళు, సమస్యలను ఎక్స్పీరియన్స్గా పాస్ అయిన వాళ్ళు ఉంటారుగా. అరే అందరికి ఒక్కసారి పెళ్లి పాడైతే మళ్ళీ పళ్ళి అవదురా, అలా అనకురా, ఆడు ఏదో ఈ పూట గట్టి తిన్నాడు మళ్ళీ తర్వాత చేస్తున్నాడురా, క్షమించి వదిలేరా, నువ్వు చూడలేదు అనుకురా. ప్రతి ఒక్కడు ఒక సలహా ఇచ్చాడు. అన్ని సలహాలను ఆయనకి పారేశాడు. నేను వీడికి ఇవ్వను. మరి ఎలాగరా? ఎలాగో అలా ఆయనే దారి చూస్తాడు. అప్పుడు ఆయన కూతురి గారి సిస్టర్ యొక్క కుమారుడు ఆ పెళ్లి పనులు చేస్తున్నాడు. కావడేసుకుని నీళ్లు తీసుకొచ్చి బావిలో నుంచి అందరికి సర్వ్ చేయడానికి రెడీ అవుతున్నాడు, డబ్బాల్లో పోస్తున్నాడు. ఆడి మీద నడిచి చూపడింది. అరే ఖలీల్ లిటరా పిలిచాడు. ఆడి ఖలీల్ కాదు, ఇంకోటి పరాయణం. వచ్చాడు. ఏంటా? వెళ్ళి స్నానం చేసుకుని వెంటనే బట్టలు మర్చిపోరా అన్నాడు. వాడు వెళ్ళి పాపం పని నీళ్ళు వేయడం అయిపోయిందేమో, పని వెళ్ళి పరిగెత్తుకెళ్ళి స్నానం చేసుకుని ఉన్న బట్టలతో మంచిగా తోడుకుని పరిగెత్తుకొచ్చాడు పెళ్లి కోసం. పెళ్లి కొడుకు స్థానంలో కూర్చోబెట్టి నికా చేయించేశాడు. ఏమయ్యా అంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇటువంటి పూలు గీలు ఇవన్నీ చేసుకోలేదు. వాడు ఒక పూటకి ఈ సెక్షన్లో నేను వదిలేసి పెట్టేస్తే జీవితాంతం తర్వాత ఏదన్నా చేస్తూ ఉండొచ్చు, నేను మందలించలేను, ఆపలేను వాడిని. అందుకని వాడు మొదటి స్టెప్లోనే నేను క్యాన్సిల్ చేశాను, నేను ఆ గీత దాటలేను అని చెప్పేశాడు. మంచి పని చేశాడా చెడు పని చేశాడా మీరు తర్వాత డిసైడ్ చేయండి కదా. అది ఈ కాన్సెప్ట్ ఒకటి మన లోపల ఉండాలి. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ప్రేమ. ఆయన చేసిన పని నేను చేయాలి, ఆయన చేయని పని నేను చేయకూడదు, ఆయన చెప్పిన పని నేను ఫాలో అవ్వాలి, ఆయన చెప్పని పని తర్వాత చూద్దాం కదా. ఇలా ఎప్పుడైతే ఒక లిమిట్ మనం పెట్టుకుంటామో అది మన నిజమైన ప్రేమకు తార్కాణం. ఖురాన్ ఏమో దీన్ని సపోర్ట్ చేస్తుంది, ఈ ఐడియాని సపోర్ట్ చేస్తుంది. ఖురాన్ చెప్తున్నాడు అల్లాహ్ తఆలా, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని. మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ప్రేమిస్తున్నాను అని చెప్పచ్చు. మీ మాటలో ప్రగల్భాలు ఉండొచ్చు, మీ మాటలో బొంకుతనం ఉండొచ్చు కదా, మీ మాటలో ఏదన్నా ఉండొచ్చు, ప్లస్ 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 మీరు ఏదన్నా చేసుకుని ఉండొచ్చు, పోండి చెప్పుకోండి. కానీ నిజమైన ప్రేమగా ప్రదర్శించేవాడు ఎవడు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులపై ఆచరణ కలిగిన వాడు. ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు ప్రకటించండి, మీరు అల్లాహ్ను ప్రేమిస్తున్నాను అని అంటే ఆ మాట వరకు మాట్లాడదాం. అల్లాహ్ను ప్రేమిస్తున్నాను అని అంటే నా సున్నతులపై అమలు చేయండి, నా అడుగు జాడల్లో నడవండి. ఇంకా ఏం కావాలి మీకు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగు జాడల్లో నడిస్తే ఈ పెద్ద మనిషి ట్రాఫిక్ జామ్ చేస్తాడా? తన తోటి ముస్లింలకు బాధనే దృష్టిలో పెట్టుకొని వాడు ముస్లిం కాని వాళ్ళ హక్కులు ఎలా పూర్తి చేస్తాడు? వీడి ఆచరణ చూసిన ఒక గైరు ముస్లిం ఇస్లాం గురించి మనం మాట్లాడితే వాడు నా ముఖం ఎలా చూస్తాడు చెప్పండి? నువ్వు హాయిగా నవ్వుతూ హై కెలకెలా మాట్లాడు, నన్ను ఇస్లాం వరకు రమ్మంటున్నావు, ఇస్లాం గురించి నువ్వు మీ వాడికి ముందు చెప్పవయ్యా అంటాడు. అంటాడా లేదా? క్యాట్ స్టీవెన్స్, వెరీ ఫేమస్ పర్సన్, చాలా ప్రపంచ విఖ్యాతిగాంచిన గాయకుడు. ఆయన ఇస్లాం గురించి నేర్చుకున్నాడు. చర్చ్కి వెళ్ళి చెప్పాడు. ఏమని?
ఒక పని చేయి, నువ్వు ముస్లింలో అవ్వాలంటే మానేరా, ఎల్లమాక, వాళ్ళ దగ్గర ఏం లేదు, నువ్వు ఉన్న జీవితమే మంచిది నీకు అని చెప్పాడు ఆయన. లేదు, నాకు అది నచ్చింది అని వెళ్తున్నాను. ఒక పని చేయి, నువ్వు పుస్తకాల్లో ఇది అది 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 చదివావు, క్యాసెట్లో అది ఇది ఇది అది విన్నావు, వీడి లెక్చరు వాడి లెక్చరు పొగిడివు, బాగుంది. ఒకసారి ముస్లిం ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసిరా, ఆ తర్వాత ప్రకటిద్దు కానీ ఇస్లాం అన్నాడు. మంచి మాట చెప్పాడా, చెడు మాట చెప్పాడా? నిజం చెప్పండి. మంచి మాట చెప్పాడా, చెడు మాట చెప్పాడా? నిజంగానా? అది చూశారా, కరెక్ట్ మాట చెప్పారు అబ్దుల్ సలాం గారు. అది చెప్పకూడని మాట చెప్పాడు. నువ్వు వాళ్ళని చూస్తే ముస్లాంలోకి వెళ్ళాం, వాళ్ళ ఆచరణ ఇస్లాం ఫేవర్లో లేదు. అతనేమన్నాడంటే, అవన్నీ తర్వాత చూద్దాంలే, ముందు నాకు ఇస్లాం నచ్చింది, నేను అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని ముస్లిం వచ్చేసాను. ఆ తర్వాత మిగతా వస్తువులు నేర్చుకున్నాడు, సలాత్ నేర్చుకున్నాడు, ఉపవాసం నేర్చుకున్నాడు, ఈ పని చేశాడు, ఆ పని చేశాడు. తన కార్యక్రమాలు మెల్లిగా మెల్లిగా చెడు వస్తువుల నుంచి ఇస్లాం వైపు ప్రయాణం చేశాడు. ఇస్లాం బాగా ఉన్న అతనికి సెట్ అయిపోయింది. ఆ తర్వాత హజ్ చేద్దామని బయలుదేరి ఈ అడుగులో ఇక్కడికి వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి ఇక్కడే కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే అప్పుడు తెలిసింది ఆయనకి, చర్చిలో ఫాదర్ ఎందుకు ఆ మాట చెప్పాడు అని. అప్పుడు ఆయన ఆలోచించాడు, అన్ని వేళ్ళు సమానంగా లేవు, వాళ్ళు చేసిన తప్పుకు నేను బాధ్యతని కాదు, నేను చేసే తప్పుకు వాళ్ళు బాధ్యులు కారు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మాట నిజంగా క్షేమంగా క్లియర్గా చెప్పి ఉన్నాడు. ఓకే, తిల్క ఉమ్మతున్ ఖద్ ఖలత్ లహా మా కసబత్ వ అలైహా మక్తసబత్. తిల్క ఉమ్మతున్ ఖద్ ఖలత్, అది ఒక సమూహం, ఒక ఉమ్మతు వెళ్ళిపోయింది ముందుగా. లహా మా కసబత్, అది ఏం సంపాదించుకుందో అది వాళ్ళకి చెల్లుతుంది, వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. అలైహా మక్తసబత్, వాళ్ళు ఏం చెడు చేసుకున్నారు వాళ్ళకి అగేనిస్ట్గా వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది, ప్లస్ మైనస్ వాళ్ళ ఇది ఉంటుంది, లెడ్జర్లో అలాగే ఉంటుంది. వలా తజిరు వాజిరతున్ విజ్ర ఉఖ్రా, ఒకరు చేసిన తప్పుని ఇంకొకరు ఎత్తరు, పని ఏం చేయలేరు, ఎవరి భారం వాళ్ళు. నీట్గా చెప్పడం. తర్వాత ఈ బోధన తర్వాత మనకేం తెలుస్తుంది, అతను ఇప్పుడు ఇస్లాంలో నిలబడి ఉన్నాడు అంటే అది ఏ ప్లాన్ చేసి ఉంటాడు ఆయన చెప్పండి. ఒక గట్టి నిర్ణయంతో కట్టి ఉండాలి, లేకపోతే ఇక్కడ అన్ని స్లిప్ అయిపోతున్నాయి, చేతుల్లో జారిపోతున్నాయి, మనం జారిపోతున్నాం. ఒక సెక్షన్లో కాకపోతే ఇంకో సెక్షన్లో, ఒక చోట కాకపోతే ఇంకో చోట, ఒక పద్ధతి కాకపోతే ఇంకో పద్ధతిలో మనం జారిపోతున్నాం. ఇలా జారకుండా ఉండాల్సిన అవసరం గురించి మనం ఆలోచించాలి. ఈ మన వాళ్ళు ప్రస్తుతం 12 రబీఉల్ అవ్వల్ మీద చేస్తున్నటువంటి ఏ మంచి నమూనా కాదు, ఏ మంచి నమూనా కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీద ప్రేమ నటించడం తప్ప ఏం లేదు, పట్టించడం తప్ప ఏం లేదు. నటించడం ఒరిజినల్లీ చేయటం రెండు తేడా ఉందా, లేకపోతే సమానంగా ఉందా? ఉందా కదా. మరి మనకేం కావాలి? ఒరిజినల్లీ మనం ఉండాలి. ఒరిజినల్లీ తక్కువ చేసినా దానికి విలువ ఉంటుంది, ఒరిజినల్లీ తక్కువ పని చేసినా దానికి విలువ ఉంటుంది. డూప్లికేట్ మీరు అంతా తీసుకున్నా దానికి విలువ ఉండదు. తెలుగు పద్యాల్లో మనం చదివినట్లు ఒక చిన్న పద్యం గుర్తొస్తుంది. చివరిలో భాగం అంటే గంపడైన ఏమి గంగ ఇది కరము పాలు అంటాడు చివరిలో. అంటే మంచి ఆవు యొక్క కాస్తంత మంచి పాలైనా దానికి గొప్పతనం ఉంటుంది, గాడిద పాలు ఒక పెద్ద డబ్బా నిండా ఉన్నా దానికి ఏం లాభం ఏంటి అంటాడు. ఏంటి మనం కూడా ఇదే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. రబీఉల్ అవ్వల్ సంబంధించి మనకు ప్లస్ చెప్పేవాళ్ళు చాలా చెప్పేశారు, మైనస్ చెప్పేవాళ్ళు చాలా చెప్పేశారు. కానీ మన వరకు ఒక నిర్ణయం మనం ఏం తీసుకుంటున్నాం అనేది చాలా విలువైంది. అల్లా మన అందరికీ సద్బుద్ధి సన్మార్గం ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.
బారకల్లాహు ఫీక్.